ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ నూతన సంవత్సరములో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనము. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మనుష్య కుమారుడు తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ప్రతి వానికి ఫలమును ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక ఈ సందర్భంలో నేను దేనిని గురించి మాట్లాడబోతూ ఉన్నాను అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా జీవిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి కృపావరాలను బట్టి, తలాంతులను బట్టి, సమయాన్ని బట్టి జీవితకాలం అంతా కూడా ఆయన సేవలో గడిపినటువంటి మనకు, లేక గడుపుచూ ఉన్నటువంటి మనకు దేవుడిచ్చేటువంటి బహుమానాలను గూర్చి మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. దేవుని పని ఏమైతే మనకు అప్పగించాడో ఆ పనిని చేస్తూ ఉంటే ఆ పనిని బట్టి ప్రతివానికి దేవుడు బహుమానాన్ని ఇస్తాడు అని మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనము చూస్తూ ఉన్నాము. అంటే ఈ బహుమానం అనేటువంటిది ఆ రక్షణ కొరకు కాదు. మనం పని చేయటం, మంచి పనులు చేయటం అనేటువంటిది రక్షణ కొరకు కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. మనం చేసే ఏ పని ద్వారా కూడా రక్షణ లేదు. అయితే దేవుడు ఉచితమైనటువంటి కృపచేత మనల్ని రక్షించిన తరువాత మనము ప్రభు కొరకు పని చేస్తూ ఉండాలా. అందు నిమిత్తమే ఆయన మనల్ని రక్షించాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రభు కొరకు మనము మరి పని చేయటానికే, మంచి పనులను చేయటానికే దేవుడు మనల్ని రక్షించి ఆయన భద్రపరిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కనుక మనం చేసేటువంటి పని చాలా జాగ్రత్తగా చేయాలి. మనకు బహుమానం ఇచ్చే పనా, లేక బహుమానాలను పోగొట్టుకునే పనా? మీరు జాగ్రత్తగా మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు, తర్వాత 2వ కొరింథీ పత్రిక 4:18లో చదివినట్లయితే 2 రకాలైనటువంటి పునాదులు ఉన్నాయి. ఒక పునాది ఏంటంటే చెత్త, గడ్డి, కుయకాలు. ఇంకో పునాది ఏంటంటే వెలగల మరి లోహాలు, బంగారము, వాటి మీద వేసినటువంటి పునాది. మనము దేని మీద పునాది వేస్తామో దానిని బట్టి మన పని నిలుస్తుంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా బండ మీద పునాది వేసుకోమన్నాడు, ఇసుక మీద పునాది వేసుకోవద్దన్నాడు. లేక నిలిచే పని చేయాలి, ప్రభు మెచ్చే పని చేయాలి, బహుమానాలు పొందే పని చేయాలి.
ప్రతివానికి మీలో ప్రతివానికి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి వానికి జీతం ఇస్తానన్నాడు. అందుకని పౌలు ఏమంటాడు అని అంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. చూడండి, ఈ లోకంలో ఎన్నోసార్లు మనుషులు గుర్తించలేదని మనం చాలా దిగులు పడతాం, మెచ్చుకోలేదని, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పలేదని అనుకుంటాం. కానీ మనం చేసినటువంటి పనిని బట్టి దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తాడు. బహుమానాలను దేవుడు మనకు సిద్ధం చేశాడు. ఆ బహుమానాలలో కొన్నింటిని నేను మీకు ఈ యొక్క సమయంలో చూపించి నా సందేశాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటి బహుమానం ఏమిటి అని అంటే జీవ కిరీటం. జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించిన వాడై ఉండినట్లయితే జీవ కిరీటాన్ని పొందుతాడు. ప్రియులారా, అంటే మనము శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము ఓపికతో ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడు అని అంటే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు స్మరణతో మాట్లాడుతూ దేవుడు స్మరణపట్నంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ మరణము వరకు నమ్మకంగా ఉండండి, లేక మరణించవలసి వచ్చినా మీరు నాకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎంత గొప్ప ఆదరణ! ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు మనం పనిచేస్తూ ఉన్నాము అని అంటే దేవుడు మన పనికి తగినటువంటి జీతాన్ని ఇస్తాడు. ఆ నిరీక్షణతో మనము ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మొట్టమొదటి బహుమానము ఏమిటి అని అంటే జీవ కిరీటం. అంటే ప్రభువును గురించి ప్రకటించడంలో నమ్మకంగా మరణము వచ్చినా కూడా మరి ప్రభు కొరకు నిలవబడినటువంటి వారికి జీవ కిరీటాన్ని ఇస్తాడు, ద క్రౌన్ ఆఫ్ లైఫ్. రెండవది ఏమిటి అని అంటే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము నుంచి 24వ వచనము నుంచి 27వ వచనం వరకు మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక కిరీటము ఉంచబడింది. పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. అక్షయ కిరీటం, ద క్రౌన్ ఇన్కరప్టబుల్. అంటే విశ్వాసంతో జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆ పౌలు యొక్క మరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్రీక్ గేమ్స్, గ్రీక్ వారు ఎలాగూ మరి ఆ గేమ్స్ను కండక్ట్ చేస్తారో ప్రతి పందెంలో కూడా గెలుపొందాలనే పందెంలో ముందుకు సాగుతారు. ఓడిపోవాలని ఎవరికీ కూడా ఉండదు. అయితే ఒక పందెంలో గెలవాలి అని అంటే నియమం ప్రకారము ఆ పందెంలో ముందుకు సాగాలి. ఒలింపిక్స్లో కానీ ఇంకా ఏదైనా గేమ్స్లో కానీ గెలుపొందినప్పుడు ఆ యొక్క కిరీటాలు బహుమానాలు వాడబారిపోతాయి, క్షయమైపోతాయి. కానీ ఈ దేవుని సేవలో పనిచేసేటువంటి మనకు అక్షయ కిరీటం, ద క్రౌన్ ఇన్కరప్టబుల్. విశ్వాసులందరికీ కూడా ఈ కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉండగా మనం ఏం చేయాలి అని అంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి
సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘమోలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక పరుగు పందెం. మనకంటే ముందుగా మన ప్రభువు వెళ్ళాడు. ఆయన మీద గురి పెట్టి, ఆయన మన మీద మన చూపంతా పెట్టి మనము మరి ముందుకు సాగినట్లయితే మనకు దేవుడు అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. మన చూపంతా కూడా ప్రభు మీద ఉండాలి. ప్రియులారా, గమనించండి, హృదయంలో ఆలోచించుకొనండి. ఈ నూతన సంవత్సరంలో మన చూపంతా కూడా మన విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు మీద ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, కొండలా తట్టు నేను కనులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం వచ్చు? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. మన కష్టాలు ఉన్నాయా, అనారోగ్యం ఉందా, ఇబ్బందులు ఉన్నాయా, మనుషుల వైపు చూడవద్దు, స్నేహితుల వైపు చూడవద్దు, దేవుని వైపు చూడండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అక్షయ కిరీటం. విశ్వాసముతో జీవించాలి. హబక్కూకు గ్రంథములో మనం చూసినట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఈ లోకంలో ఎలా జీవించాలి? ప్రతిదానిని ప్రశ్నించుకుంటూ, ఇది ఎందుకు ఇలాగ జరిగింది, ఎందుకు జరగనిచ్చాడు, వీరిని దేవుడు ఎందుకు వెంటనే తీసివేయలేదు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ పోయినట్లయితే జీవించలేం. కానీ విశ్వాసంతో జీవించాలి. అక్షయ కిరీటం. మూడవ కిరీటం ఏమిటి అని అంటే, మొదటి దశలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఏలయనగా మా నిరీక్ష అయినను ఆనందమైనను అక్షయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అక్షయ కిరీటం. పౌలు అంటాడు, మాకు ఏం అతిశయం ఉంది? ప్రభు ఎదుట నిలవబడినప్పుడు, మీరు ప్రభు ఎదుట ఉండినప్పుడు మా అతిశయం మీరే కదా. అంటే ఈ కిరీటం ఏమిటి అని అంటే, ఆత్మలను సంపాదించిన వారికి దేవుడు ఒక కిరీటాన్ని ఇస్తాడు. ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ఆనంద కిరీటం లేక అక్షయ కిరీటం. జ్ఞానము గలవాడు ఆత్మలను సంపాదించును. జ్ఞానము గలవాడు ఆత్మలను సంపాదించును. తప్పిపోయిన కుమారుని ఉపమానం మనం చూస్తూ ఉన్నాము. ఆ కుమారుడు తిరిగి వచ్చిన వెంటనే తండ్రి ఎంతగా ఆనందించాడో. అయితే అతడు ఇంట్లో నుండి వెళ్ళినప్పటి నుండి తండ్రి అతని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆత్మల సంపాదన. ఆంద్రేయ అనేటువంటి సహోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన శిష్యుడైన తర్వాత మొట్టమొదటిగా తన సోదరుడైనటువంటి ఆ పేతురును కనుగొని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన అనేటువంటి పనిలో మనం విరామం లేకుండా, రెస్ట్ తీసుకోకుండా ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలి. గుర్తించండి, ఈ లోకంలో విశ్రాంతి లేదు, ఈ లోకంలో రెస్ట్ లేదు. మనం ప్రభువునందే విశ్రాంతి తీసుకుంటాం. ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభు కొరకు సమయమందు అసమయమందు పనిచేస్తూనే ఉండాలి. ఆత్మల సంపాదకులకు దేవుడిచ్చేటువంటి కిరీటం ఏంటంటే అతిశయ కిరీటం. మరి ఒక కిరీటం ఏమిటి అని అంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో 7 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ పౌలు తిమోతికి వ్రాస్తూ ఏమంటూ ఉన్నాడు అని అంటే, నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలం సమీపమయ్యున్నది.
మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి వందనాలు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే వారికి ఆయన ఇచ్చేటువంటి నీతి కిరీటం. మన నిరీక్షణ, మన ఆనందం ఏంటి? అవునండి, ప్రతి ఇంటిలో కూడా, ప్రతి సంఘంలో కూడా ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో, ఎన్ని అనుమానాలు, ఎన్ని సమస్యలు, వీటన్నిటిలో కూడా మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు మన కొరకు రావటంతో ఇవన్నీ కూడా సమస్యపోతాయి. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేటువంటి వారికి ప్రభు ఒక కిరీటాన్ని ఇస్తారు, నీతి కిరీటం. మన జీవితంలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించాలి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, రెండవ తెస్సలోనికైలకు రాసిన పత్రిక మీరు చదివినట్లయితే ప్రభు రాకడను గురించి చాలా వివరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి మరి యొక్క కిరీటం ఏమిటి అని అంటే క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం. తోటి పెద్దను, మొదటి పేతురు 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఓడబారని మహిమ కిరీటము పొందుదురు. మహిమ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. ఎవరికి అని అంటే కాపరులకు, గొర్రెలను సరిగా కాచిన వారికి, వాక్యాన్ని చక్కగా బోధించిన వారికి మహిమ కిరీటం. ఓ తిమోతి, నీవు ఎఫెసీలో సంఘాన్ని చక్కగా చూచావు, లేక ఆయా స్థలాల్లో ఇదిగో నీ పనికి తగినటువంటి మహిమ కిరీటాన్ని ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కిరీటాలన్నీ కూడా ఎవరికి అని అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన సేవలో మరి వారికి ఇవ్వబడినటువంటి ఆ కృపావరాలను బట్టి నమ్మకంగా పనిచేస్తూ ఉన్నటువంటి వారికి ఈ యొక్క కిరీటాలను దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభు యొక్క రాకడ మొట్టమొదటిగా ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. సంఘమంతా కూడా మరి ఎత్తబడుతుంది. బ్రతికి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కనురెప్పపాటులో మార్చబడతారు. మనమంతా కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడతాం. మనల్ని నరకానికి పంపించేటువంటి తీర్పు కాదు, కానీ మనము భూలోకములో రక్షించబడిన తరువాత చేసిన పనికి బహుమానాలు ఇచ్చేటువంటి ఆ యొక్క తీర్పు. ఆ తీర్పులో మనకు దేవుడు ఎలాంటి బహుమానాలు ఇస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడా? అక్షయ కిరీటాన్ని ఇస్తాడా? అక్షయ కిరీటాన్ని ఇస్తాడా? లేక ప్రభు రాకడ కొరకు ఎదురు చూచినటువంటి దానికి నీతి కిరీటాన్ని ఇస్తాడా? లేక మహిమ కిరీటాన్ని ఇస్తాడా? కిరీటాలు ఇవ్వటం అని అంటే మన పనినంతటిని కూడా దేవుడు లెక్క చూసి మెచ్చుకోవటం, రివార్డింగ్, బహుమానం ఇవ్వటం. అలాగూ ప్రభువు బహుమానంగా మెచ్చుకునేటువంటి పని ఈ నూతన సంవత్సరంలో చేసి బలానమ్మకమైన మంచి దాసుడా అని ఆ మెప్పు పొందేటువంటి రీతిగా వ్యక్తిగతంగా మరి సంఘాలుగా మనం జీవించాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘాన్ని కూడా ప్రభు తప్పుపట్టాడు. అయితే ఆ 7 సంఘాల్లో 2 సంఘాలకు ఎలాంటి గద్దింపు మనకు కనిపించడం లేదు. దాని అర్థం ఏంటంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వారు మనస్ఫూర్తిగా ప్రభు కొరకు మరి పనిచేశారు. కనుక మనలో ప్రతి వారికి ఆయన సిద్ధము చేసినటువంటి జీతము మరి సిద్ధముగా ఉన్నది. కనుక ప్రభు ఇచ్చేటువంటి ఆ మెప్పును, ఆ కిరీటాలను పొందేటట్లుగా
ప్రభు మనల్ని మెచ్చుకునేటట్లుగా పనిచేస్తూ మనము జీవించాలని కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.